సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాత్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. సో గైస్ ఈ రోజు వీడియో అయితే మాత్రం మనం ఆర్పీఎఫ్ కోసం మాట్లాడుకుందాం అనమాట. సో గైస్ ఎస్ఎస్సి జీడీ క్యాండిడేట్స్ ఆల్రెడీ నేను కట్ ఆఫ్ కోసం వీడియో చేశాను, ఫిజికల్ షెడ్యూల్ చేశాను, రన్నింగ్ మనకి ఎలా చేయాలి, ఏ డే ఏం ఫాలో అవ్వాలి. ఆర్పీఎఫ్కి కూడా చాలా కష్టమైన ఫిజికల్ అండి. 5 minutes 45 secondsలో అయ్యారు. మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే కానీ 5 minutes 45 secondsలో వేయడం మాత్రం చాలా కష్టం అనమాట. అండ్ అమ్మాయిలకు కూడా 800 meters ఏంటంటే 3 minutes 40 seconds లోపు వేయాలన్నమాట. సో నేనైతే ఆర్పీఎఫ్ మా మిస్సెస్ అప్లై చేసినప్పుడు ఎప్పుడు 2018 రిక్రూట్మెంట్ అండి. 5 years తర్వాత ఆల్మోస్ట్ అయితే మాత్రం మనకు వచ్చిందనమాట. సో లాస్ట్ టైం అయితే మాత్రం మా 800 meters కరెక్ట్గా లేడీస్కి చెప్తున్నాను, కరెక్ట్గా మా మిస్సెస్ అయితే 3 minutes 40 seconds వేసింది. నేను ఆ పిక్ కూడా పెట్టినందుకు ట్రై చేస్తాను. అసన్సోల్ సెంటర్ ఇచ్చారనమాట ఫిజికల్. అంటే మన సైడ్ జోన్స్ ఏ జోన్ అయితే పెట్టుకుంటారో ఆ జోన్ బట్టే ఫిజికల్ సెంటర్స్ ఉంటాయి. మన ఆంధ్రలోనే ఉండదండి. సో లాస్ట్ టైం అయితే వెస్ట్ బెంగాల్ అసన్సోల్ సెంటర్ ఇచ్చారు, ఫిజికల్ సెంటర్ అయితే. రిటర్న్ కూడా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, రిటర్న్ చాలా ఈజీగా ఉంటుంది. పేపర్ బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు, బట్ కరెక్ట్గా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకొని ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి. సో రిటర్న్ అయితే మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువ వెళ్తుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఈసారి అయితే 4000 రావడం ఉన్నాయి కదా. లాస్ట్ టైం అయితే డబల్ ఉండేవి, బట్ ఈసారి అయితే దానికి హాఫే ఉన్నాయి. అండ్ మనకి కట్ ఆఫ్ కూడా ఏంటంటే 100+ రావడం అయితే మాత్రం మీరు సేఫ్ అనమాట. మీరు ఎంచుకునే జోన్ కూడా కరెక్ట్గా ఎంచుకోండి ఫ్రెండ్స్. దాన్ని బట్టే మనకు పోస్టింగ్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనమాట. మనం ఇక్కడ ఈ జోన్లో ఉండి మనం నార్త్లో ఎక్కడో ఎంచుకున్నాం అనుకోండి, కట్ ఆఫ్స్ నార్త్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మన కంపేర్ టు హియర్ మనకి ఏంటంటే 5-10 marks ఎక్కువగా ఉంటాయి అనమాట. సో కట్ ఆఫ్ ఎంచుకోవడం కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ రెండు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి కాబట్టి రెండు నెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ, ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా బేసిస్ పోస్టులు అండి. అండ్ జోన్ వైజ్గా మనకు సో జోన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సౌత్ ఎస్సీఆర్, సికింద్రాబాద్, మళ్ళీ ఈస్ట్ కోస్ట్, ఈ జోన్స్ బట్టే ఉన్నాయి. సో ఆ రిక్రూట్మెంట్ కోసం అయితే మాత్రం మనం ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కట్ ఆఫ్ చాలా తక్కువ. అంటే చాలామందికి 40 వచ్చాయని, 50 వచ్చాయని, ప్రిపేర్ అవ్వలేదని అని చాలామంది అన్నారనమాట. సో వాళ్ళందరికీ లక్కీ ఛాన్స్ అండి ఇదైతే మాత్రం. మీరు మంచిగా ప్రిపేర్ అవుతే మాత్రం ఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ అయితే మాత్రం డెఫినెట్లీ క్రాక్ చేయవచ్చు. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. ఎస్ఎస్సి జీడీతో పోల్చుకుంటే ఇంకొద్ది ఈజీగానే ఉంటుంది ఆర్పీఎఫ్ పేపర్ అయితే మాత్రం. సో నెగిటివ్ మార్కింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో హ్యాపీగా రిఫర్ చేయండి. మంచి స్కెడ్యూల్ వేసుకోండి. ఒకవేళ కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతానంటే జాయిన్ చేసుకోండి. సో ఎవరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వకపోయినా ఒకటి మాత్రం నిజమండి, ఏంటంటే మీరు బాగా కష్టపడి ఎంత వీలైతే అంత ఎక్కువ మాక్ టెస్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళైతే మాత్రం టైం మేనేజ్మెంట్లో కింగ్స్ అయిపోతారనమాట. సో టైం మేనేజ్మెంట్ అనేవి మనకి రైల్వే ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి చాలా క్రూషియల్ అనమాట. సో ఐ హోప్ మీరు ఇప్పటి నుంచే మంచిగా ప్రిపేర్ అవుతారు. అండ్ మాక్ టెస్ట్ కూడా ఎక్కువ ఎంత వీలైతే అంత ఎక్కువ మాక్ టెస్ట్ రాయండి. ఇప్పుడు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, ప్రతి ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే మనకు మాక్ టెస్ట్ సిరీస్ కూడా రిలీజ్ చేస్తున్నారనమాట. సో అలాంటి ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే మీరు జాయిన్ అయ్యారనుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు క్లియర్ దట్. ఆర్పీఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనే కానిస్టేబుల్ క్యాడర్ అనమాట. సో దీంట్లో మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి జీడీకి అయితే హైట్ 170 centimeters. సో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఒకటి కమెంట్ చేశారు, అన్న నా హైట్లో పోయింది 168, 169, 169.5, 169.8 అని చాలా మంది కమెంట్ చేశారనమాట. సో వాళ్ళకి ఆర్పీఎఫ్ ఇది ఒక లక్కీ ఛాన్స్ అండి. సో మీరైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని లక్కీ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. సో వెరీ ఆల్ ది బెస్ట్ అందరికీ. సో మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే క్లియర్లీ మనం చూసుకుందాం. సో నిన్నటి నుంచి అయితే మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిందండి. అండ్ క్లోజింగ్ డేట్ 1 month 14th May వరకు మనకి ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి. సో అంటే లాస్ట్ 2018 రిక్రూట్మెంట్, 2019 రిక్రూట్మెంట్లో క్రియేట్ చేసుకుంటే ఓకే. అప్పుడు చాలామంది కొత్త కదా, నాకు తెలిసి ఎవరికి మ్యాక్సిమం అకౌంట్ ఉండకపోవచ్చు. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ రిజర్వేషన్ ఏంటో ఇవన్నీ ఇచ్చేసి అకౌంట్ అయితే మాత్రం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత మనకి దీంట్లో చూడండి మెయిన్ మనకు ఫోకస్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ ఇండియన్ ఆర్మీ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లోని అండ్ ఈ పోలీస్లోని కాకుండా ఆర్పీఎఫ్లో ఏంటంటే మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి మెడికల్ స్టాండర్డ్. సో మెడికల్ స్టాండర్డ్ ఏంటంటే B1 మెడికల్ స్టాండర్డ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో మనకి ఎస్ఎస్సి జీడీ అవన్నీ అనుకోండి, మెడికల్ చాలా టఫ్గా ఉంటుంది. దీంట్లో అయితే మాత్రం ఏదైనా పోలీస్ జాబ్ అయితే మాత్రం ఐసెట్ అయితే మాత్రం కన్ఫామ్గా అందరికీ కలర్లెస్ ఉండకూడదు. ఐసెట్ కూడా ఎగ్జాక్ట్లీ మనకు ఉండాలండి. రిమైనింగ్ ఏంటంటే కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే మాత్రం ఆర్పీఎఫ్లో మనకు ఉంటాయి అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 4208 అండి. సో పోస్ట్స్ వెన్ కంపేర్ టు లాస్ట్ రిక్రూట్మెంట్ ఈ రిక్రూట్మెంట్ అయితే తక్కువ. దీంట్లో మళ్ళీ ఉమెన్కి కూడా రిజర్వేషన్ ఉంటుంది అనమాట. సో
మనకి మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ అనేది మీరు పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఏజ్ అండి, ఏజ్ రిలాక్సేషన్ ఇంకొకటి రైల్వే నుంచి బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే 18 to 25 years ఉంటుందండి, ప్లస్ 3 years ప్లస్ 5 years ఓబీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ రిజర్వేషన్ అనమాట. బట్ ఈసారి ఏం చేశారంటే కోవిడ్ వల్ల 3 years పోయింది కదా, సో అందుకనే 18 to 28 years అయితే మాత్రం మనకి ఇచ్చారనమాట. సో 18 to 28 years అంటే కరెక్ట్గా 31, 28 ప్లస్ అంటే 28 + 3 years, 28 + 5 years ఎస్సీ ఎస్టీకి అయితే మాత్రం. సో ఈ ఏజ్లో అయితే మాత్రం చాలామంది వస్తారు. ఓసీఓలకు కూడా చాలా అడ్వాంటేజ్ అండి. ఏజ్ లిమిట్ అయితే మాత్రం 25 నుంచి 3 years మనకు పెంచారు కాబట్టి ఓసీ క్యాండిడేట్స్ కూడా వెరీ ఆల్ ది బెస్ట్ అండి. సో మనకి ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్ చేసామని ఫైనల్ సబ్మిట్ బటన్ తర్వాత ఏమైనా తెలిసిందనుకోండి వెరిఫికేషన్ అప్పుడు 250 రూపీస్ అయితే మాత్రం నాన్ రిఫండబుల్ అమౌంట్ అయితే మాత్రం మీరు పే చేయవలసి వస్తుంది అనమాట. సో మీరు ఏ మిస్టేక్స్ లేకుండా మీరైతే మాత్రం అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు డబల్ చెక్ చేసుకోండి. అంటే మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కేటగిరీ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా మనం చూసుకొని దాన్ని బట్టి ఫైనల్గా 2 క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు సబ్మిట్ చేయండి. లేకపోతే అనవసరంగా ఏంటంటే 250 రూపీస్ మీరు ఎక్స్ట్రా పే చేయవలసి ఉంటుంది అనమాట. సో 24th May తర్వాత ఏమాత్రం చేంజెస్కి ఉండదండి. దీని స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే మనకి సేమ్ అండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 90 minutesలోని 120 క్వశ్చన్స్ అయితే మాత్రం మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఆ రోజే మనకి పీఈటీ కూడా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో 1:10 రేషియోలో అయితే మాత్రం మనకు పిలుస్తారంటే కట్ ఆఫ్ అయితే మాత్రం మీరు ఇంక చెప్పవసరం లేదు, చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే పేపర్ మోడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఆల్మోస్ట్ ఎస్ఎస్సి జీడీ లాగా ఉంటుంది. బట్ ఎస్ఎస్సి జీడీ మీద కొద్దిగా బేసిక్ క్వశ్చన్స్ అయితే మాత్రం లాస్ట్ టైం నేను రాసినప్పుడు అయితే మాత్రం మనకి ఇచ్చారనమాట. నేనైతే ఫస్ట్ లెవెల్లోనే పోయానండి, ఆల్మోస్ట్ అంత 78 మార్క్స్ ఎన్నో వచ్చాయన్నమాట నాకు. బట్ నేను నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అవ్వలేకపోయాను అనమాట. సో దీంట్లో నెగిటివ్ మార్కింగ్స్ ఏంటంటే 1/3 ఆఫ్ ది నెగిటివ్ మార్క్. రైల్వే ఎగ్జామినేషన్ తెలుసుకోండి, 1/3 అయితే మాత్రం నెగిటివ్ మార్క్స్ అయితే మాత్రం ఉంటాయన్నమాట. సో దీంట్లో మనం మెయిన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అంటే మీ డాక్యుమెంటేషన్, మీ క్యాస్ట్ అవన్నీ లేటెస్ట్ ఉంచుకునేందుకు ట్రై చేయండి. అండ్ వేకెన్సీస్ ఒక్కోసారి ఇంక్రీజ్ చేయొచ్చండి, చెప్పలేం. బట్ మ్యాక్సిమం ఒకసారి వేకెన్సీస్ ఇచ్చేస్తే అవే ఫైనల్గా ఉంటాయి అనమాట. సో మెడికల్ P1 చెప్పాను కదండి, ఇంకో ఫ్లాట్ ఫుట్, నాక్నీ, స్క్వింటైస్, కలర్ బ్లైండ్నెస్ అండ్ అదర్ బాడీలీ అంటే ఏమైనా ఇరిగిపోయినా అలాంటివి ఏంటైతే మాత్రం మనకి అపాయింట్మెంట్ వాళ్ళకి ఏ క్యాండిడేట్స్లో యూనిఫామ్ జాబ్కి అయితే మాత్రం ఉండదు. బట్ మిగతావి ఏంటంటే కొద్దిగా మనకి ఎగ్జామ్షన్ ఉంటుంది అనమాట, B1 మెడికల్ స్టాండర్డ్ కాబట్టి. దానికోసం ఒక సపరేట్గా ఒక వీడియో చేస్తారండి. మెడికల్కి వెళ్ళే ముందు అంటే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి అప్పుడు మెడికల్ క్యాండిడేట్స్కి ఏంటి ఎలా జరుగుతుంది అనేది అయితే మాత్రం మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈవెన్ నా సిస్టర్ ఒక అమ్మాయి, సంధ్య అనే అమ్మాయి అయితే RPFలోనే చేస్తుందండి. తను 2019 రిక్రూట్మెంట్లో అయితే మాత్రం తను ఇప్పుడు ఆల్రెడీ సర్వింగ్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండి. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే చెప్పాను కదండి 5 years, అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి అయితే 3 years అనమాట. మిగతావన్నీ ఎక్స్ సర్వీస్ మెన్. సో ఇక్కడ మీకు అప్పర్ డేట్ ఆఫ్ బర్త్ లిమిట్ ఏదైతే ఇచ్చాడో యూఆర్ అండ్ యూడబ్ల్యూఎస్ అయితే 2 July 1996 కంటే ఎవరైతే ఎక్కువ ఉంటే వాళ్ళైతే మాత్రం ఎలిజిబుల్ లేదు. ఒక్కడే ఎక్కువ ఉన్నా ఎలిజిబుల్ లేదండి. ఓబీసీ క్లియర్ అయితే 2 July 1993 ఒక్కడే ఎక్కువ ఉన్నా ఎలిజిబిలిటీ లేదనమాట. 1993 తర్వాత July 2 తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉంటారండి. ఎస్సీ ఎస్టీ అయితే 2 July 1991. సో వీళ్ళండి. అండ్ లోవర్ లిమిట్ తెలుసు కదా 18 years అంటే 01/07/2006 నుంచి అయితే మాత్రం దాటి ముందే మనకి ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్స్ ఎవరైతే ఉందో వాళ్ళకైతే మాత్రం గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో వాళ్ళు కానీ ఆ ఏజ్ రిలాక్సేషన్లో జాబ్ పడితే మాత్రం మీరైతే నిజంగా లక్కీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అందరు క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీ ఉంటుందండి, 500 రూపీస్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్. అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ అండ్ ఫీమేల్కి అయితే 250 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఆ 250 రూపాయలు కూడా మీకు రిఫండ్ వచ్చేస్తుందండి. ఎప్పుడు రిఫండ్ వస్తుంది? ఎగ్జామ్ రాస్తేనే, ఎగ్జామ్ మీరు వెళ్ళి అటెంప్ట్ చేయాలి, అప్పుడే మీకు రిఫండ్ వస్తుంది అనమాట. సో మీకు బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడే. ఓకే, ఏమాత్రం అటు ఇటు ఇచ్చారనుకోండి అమౌంట్ వస్తుందో రాదో కూడా గ్యారంటీ ఉండదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓసీ క్యాండిడేట్స్కి ఏదైతే ఉందో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 500 రూపీస్లోని మనకి 400 రూపీస్ రిఫండ్ అయితే మాత్రం వస్తుంది అనమాట. ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్. ఎస్సీ ఎస్టీకి అయితే మాత్రం ఎలాగో మనకు 250 రూపీస్ అని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అన్నీ ఆన్లైన్ మెథడ్లోనే ఉంటుందండి. ఇంకా మిగతా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ కోసం ఇవన్నీ మనకు మెన్షన్ చేశారనమాట. సో వెరీ ఆల్ ది బెస్ట్ గైస్. అందరికీ అయితే మాత్రం సబ్ ఇన్స్పెక్టర్ ప్లస్ కానిస్టేబుల్ 2 ఎగ్జామినేషన్స్ పట్టాయి కాబట్టి 2 మీరు పెట్టొచ్చండి. బట్ చెప్తున్నాను 120 మార్క్స్కి 100 పైనే కట్ ఆఫ్ వెళ్తుందండి. సో ఇప్పటి నుంచి మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవుతే మీకు చాలా బాగుంటుంది అనమాట.
ఎందుకంటే ఒకటేనండి, నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎంత వీలైతే అంత మాక్ ఎగ్జామినేషన్స్ రాయండి. సేమ్ సిలబస్, ఎస్ఎస్సి జీడీసీ సిలబస్ అదే, ఏపీ పోలీస్కి అదే, అన్నిటికీ అదే సిలబస్. బట్ ఎవరు క్రాక్ చేయగలరండి? ఎవడైతే ప్రాక్టీస్ బాగా చేస్తాడో విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలోని, ఎంత వీలైతే అంత తక్కువ టైంలోని ఎక్కువ సమ్స్ మీరు చేసేలా ప్రాక్టీస్ చేస్తే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్ బెటర్ అండి. సో సిబిటీలో ఏమేమి ఉంటాయంటే అథమెటిక్కి 35 మార్క్స్ అండి, జనరల్ ఇంటెలిజెన్స్కి 35 మార్క్స్ అండి, జనరల్ అవేర్నెస్కి 50 మార్క్స్ అండి. సో ఈ బేస్ మీద మనకి ఎగ్జామ్ అయితే మాత్రం ఉంటుంది కాబట్టి సో వెరీ ఆల్ ది బెస్ట్ అందరికీ. అండ్ ఫిజికల్ అయితే మాత్రం అస్సలు ఈజీ కాదండి. అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫిజికల్స్ అనమాట. మన ఇండియాలోనే పోలీస్ సెలక్షన్స్లోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఫిజికల్ ఏంటంటే మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పక్కన పెడితే మాత్రం దాని తర్వాత పోలీస్ సర్వీసెస్లో అయితే మాత్రం ఆర్పీఎఫ్ టఫెస్ట్ ఫిజికల్ అనమాట. ఎందుకంటే 1600 మీటర్స్ రన్ అది 5 minutes 45 seconds పరిగెట్టాలండి అబ్బాయిలు అయితే మాత్రం. అండ్ అమ్మాయిలు అయితే 800 meters 3 minutes 40 seconds అనమాట. అంత ఈజీ కాదు కండి, అస్సలు ఈజీ కాదనమాట. ప్లస్ లాంగ్ జంప్, హై జంప్ కూడా ఉంటుంది. అన్నింటిలోని మనం క్వాలిఫై అవ్వాలి. ఏ మాత్రం పోయినా మనకు పోయినట్టే అనమాట. 2 ఛాన్సెస్ ఉంటాయి. 2 ఛాన్సెస్లోనే లాంగ్ జంప్ మీరు క్లియర్ చేయాలి, 2 ఛాన్సెస్లోనే హై జంప్ కూడా క్లియర్ చేయాలి. సో దీనికి నేను ఫిజికల్కి సంబంధించిన వీడియోస్ మీకు ఎప్పుడు హెల్ప్, ఈజీ టిక్తో లాంగ్ జంప్, హై జంప్ ఎలా చేయాలో అది ఈజీగా నేను చెప్తానండి. మీరు ఏం కంగారు పడవలసిన లేదు. బట్ మీరు కంగారు పడవలసింది ఒకటే, మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామినేషన్ ఫిజికల్కి వచ్చినంత వరకు మీ బాధ్యత. ఫిజికల్కి ఒకసారి వచ్చిన తర్వాత మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్, ఎలాగో ఎస్ఎస్సి జీడీ క్యాండిడేట్స్ కూడా ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి రేపు పొద్దున్న మీకు ప్రాక్టీస్కి అంటే 1600 545 పరిగెట్టడంలోని అంత కష్టమేం అనిపించదు అనమాట. సో హైట్ అండి, హైట్ 165 క్యాండిడేట్స్, యూడబ్ల్యూ ఓబీసీ, ఎస్సీ ఎస్టీకి అయితే 160 మేల్, 152 ఫిమేల్ అండ్ 157 సెంటీమీటర్స్ అయితే అమ్మాయిలు అనమాట. సేమ్ ఎస్ఎస్సి జీడీ లాగే అమ్మాయిలకి అయితే మాత్రం. సో అబ్బాయిలకి అయితే 165 సెంటీమీటర్స్ అండి, ఎస్ఎస్సి జీడీలో 170 సెంటీమీటర్స్ అనమాట. సో లాంగ్ జంప్, హై జంప్కి 2 ఛాన్సెస్ ఇస్తారు. 1600 800 ఇది ఒక ఛాన్స్ ఉంటుందండి. సో అది క్వాలిఫై అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత ఫైనలీ మెరిట్ లిస్ట్ అయితే మాత్రం మనకు ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. ఇంకొకటి ఏంటంటే మీరు జోన్స్ ఉన్నాయి కదండి, ఆ జోన్స్ పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా పెట్టుకోండి. అంటే కట్ ఆఫ్ కొన్ని నార్త్ జోన్లో పెట్టారనుకోండి, కట్ ఆఫ్లు ఎక్కువ వెళ్తాయి అనమాట. మన సౌత్ జోన్లో కూడా ఇప్పుడు అంతా, ఎందుకంటే ప్రతిదీ కట్ ఆఫ్ ఎక్కువ వెళ్తుందండి. నేను కన్ఫర్మ్ చెప్తున్నాను, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో మీరు మన జోన్లోనే పెట్టుకుంటే రేపు పొద్దున్న ఇప్పుడు ఆర్పీఎస్ఎఫ్ పెట్టుకోరండి, అది ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్స్ ఉంటాయి అనమాట. సేమ్ మనకు ప్రతి ఆర్పీఎస్ఎఫ్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనమాట, రైల్వే స్పెషల్ ఫోర్స్ అది. సో అదైతే మాత్రం శాలరీ ఎక్కువ ఉంటుంది మన కంపేర్ టు వీళ్ళతో కాకుండా రిస్క్ అలవెన్సెస్, ట్రావెల్ అలవెన్స్ అవన్నీ బాగుంటాయి అనమాట వాళ్ళకి. బట్ కట్ ఆఫ్ కూడా అలాగే ఉంటుంది. సో ఫిజికల్ అయితే మాత్రం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీ జోన్లోనే మనం ఇప్పుడు సౌత్ జోన్ ఎంచుకోవాలనుకుంటున్నారు అనుకోండి, సో ఈస్ట్ కోస్ట్ రైల్వే లేకపోతే సికింద్రాబాద్ రైల్వే జోన్, ఆ పర్టికులర్ జోన్లో పెట్టుకుంటేనే మంచిది. సో ఆ పర్టికులర్ జోన్లో ఉన్న రైల్వే స్టేషన్స్లోనే మీ పోస్టింగ్స్ కూడా పడతాయి అనమాట. సో సబ్ ఇన్స్పెక్టర్కి, కానిస్టేబుల్కి 2 సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. వేరియేషన్లో ఏముందంటే పోస్టులు వేరియేషన్ ఉన్నాయి, బట్ చదువు మాత్రం రెండింటికి 120 మార్క్సే ఉంటుంది, 90 minutes ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కే ఉంటుంది. రీజనింగ్, అర్థమెటిక్, జీకే అండి. సో వెరీ ఆల్ ది బెస్ట్ అందరికీ. వీడియో నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ మీరు చేయవలసింది ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా అప్లికేషన్లో డౌట్లు ఉంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు క్లియర్ దట్. సో వెరీ ఆల్ ది బెస్ట్ గైస్. ఈ వీడియోకి అయితే అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంటే దాన్ని టేక్ కేర్, బీ సేఫ్, బాయ్.